వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే టీజీపీఎస్సీ నుండి మరొక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ రోజే రిలీజ్ అయింది. జస్ట్ ఒక 2 అవర్స్ ముందైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేను అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియోలో క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, పేపర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతిరోజు ఏ జిల్లా నుంచి అయినా కానీ, అంటే వివిధ కేజీబీవీ మోడల్ స్కూల్సే గానీ, గురుకుల గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్సే గానీ, ఏ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానల్‌లో అప్లోడ్ చేయబడతది. ఆల్రెడీ అంగన్వాడీ ఇంటర్వ్యూకి సంబంధించి అయితే వీడియోస్ మన ఛానల్‌లో అప్లోడ్ చేసిన. వాటికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి వీడియో కింద నాకైతే కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్‌కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఓకే. ఇప్పుడు చూడండి. తెలంగాణ ఇది అగ్రి డిపార్ట్‌మెంట్ నుంచి రిక్రూట్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ. సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ జూలై 7th నుంచి స్టార్ట్ అయితుంది. ఆగస్టు 12 వరకైతే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఎగ్జామ్ అక్టోబర్‌లో ఉంటది. హాల్ టికెట్ అనేది ఎగ్జామ్‌కి ఒక 7 డేస్ ముందైతే రిలీజ్ చేస్తారు. అప్లికేషన్స్ అనేటివి ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయాలి. ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు ఓటీఆర్ ఎడిట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్‌ని సబ్మిట్ చేయండి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ. ఇది స్టేట్ లెవెల్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 19 ఉన్నాయి. ఏజ్ 18-44 ఇయర్స్. సాలరీ వచ్చేసి 51,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,27,000 దాకా అయితే వీళ్ళకి సాలరీ ఉంటది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ పోస్ట్‌కి బేసిక్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే బీఎస్సీ అగ్రికల్చర్‌తో పాటు ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇన్ సీడ్ టెక్నాలజీ ఆర్ ప్లాంట్ బ్రీడింగ్ ఆర్ అగ్రానమీ, ప్లాంట్ ఫిజియాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఐకార్ రికగ్నైజేషన్ యూనివర్సిటీస్ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్‌తో పాటు ఎంఎస్సీ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ లేకుంటే ప్లాంట్ బ్రీడింగ్, అగ్రానమీ, ప్లాంట్ ఫిజియాలజీలో ఎంఎస్సీ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అప్ టు 5 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీస్. ఎక్స్ సర్వీస్ మెన్‌కి అయితే 3 ఇయర్స్, ఎన్‌సీసీ 3 ఇయర్స్. ఫస్ట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టాలని అనుకుంటారో ఫస్ట్ వాళ్ళైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఓటీఆర్‌లో ఫస్ట్ ఫిల్ చేయండి. ఓటీఆర్‌లో ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక టీజీపీఎస్సీ ఐడీ అనేది వస్తది. దాన్ని బట్టి టీజీపీఎస్సీ యొక్క వెబ్‌సైట్‌లో మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్‌కి అయితే 1000 రూపీస్, 500 రూపీస్ ఏమో ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. ఫీ పేమెంట్ కూడా ఓన్లీ ఆన్‌లైన్ ద్వారానే పే చేయాల్సి ఉంటది. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అండ్ నిజామాబాద్. ఇక్కడ చూడండి, కేటగిరీ వైస్ ఆల్రెడీ రిజర్వేషన్ అనేది అంటే ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ముందే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఒకసారి చూడండి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. ఇది స్టేట్ లెవెల్. ఓసీకి అయితే 1+3 CF, ఈడబ్ల్యూఎస్‌కి అయితే 1+2 CF. ఇది స్టేట్ లెవెల్. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1లో ఒకటి ఉంది, ఎస్సీ గ్రూప్ 3లో ఒకటి ఉంది. పిహెచ్, స్పోర్ట్స్ టోటల్ 19. మీకు కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సిలబస్ ఫర్ ద ఎగ్జామ్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్.
నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 150 ఉంటాయి. డ్యూరేషన్ 150 మినిట్స్. టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి కామన్ సిలబస్ అగ్రికల్చర్ వాళ్ళకి పీజీ లెవెల్‌లో. నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 150, 150 మినిట్స్. మార్క్స్ కూడా 150. టోటల్ 300 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ 1 అనేది 2 లాంగ్వేజెస్‌లో ఉంటది. ఇంగ్లీష్ అండ్ తెలుగు. పేపర్ 2 అనేది పీజీ లెవెల్. ఇది ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటది. ఇక్కడ చూడండి పేపర్ 1 కోసం ఏ సిలబస్ చదవాలి. పేపర్ 1 కోసం అయితే కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామీ ఆఫ్ ఇండియా ఇన్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇన్ తెలంగాణ 2 ఇంపార్టెంటే. కాన్స్టిట్యూషన్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, పాలిసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ అనేది కూడా అవసరం. పేపర్ 2 అనేది తెలిసిందే. అగ్రికల్చర్, అగ్రానమీ, సాయిల్ సైన్స్, ఎంటమాలజీ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్లాంట్ బ్రీడింగ్, క్రాప్ ఫిజియాలజీ, పాథాలజీ, హార్టికల్చర్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ యొక్క డౌట్‌కి రిప్లై ఇస్తా.